అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కమురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు సంకటహరణ
అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడుడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడుడదే మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో అదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంతకాలు పెట్టి చూడు 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 సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంతకాలు పెట్టి చూడు ఆడు ఆడు గంతులేసి ఆడు ఎంత సంతగోలకైనా అడ్డు లేదు లేడు కుదురైన గూడు కుదిరింది చూడు కలగన్న తోడు నెలకొంది నేడు చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంతకాలు పెట్టి చూడు
అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, లక్ష్మీ కళ్యాణ వైభోగమే, గౌరీ కళ్యాణ పావన చరిత్ర, రవి సోమర నేత్ర, రమణీయ గాత్ర, సీతా కళ్యాణ వైభోగమే. బాబాయ్ గారు అప్పగారు ఉన్నారా? దొడ్డప్ప దొడ్డప్ప నా మనవి ఆలింగ
నన్ను బ్రోవమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట మా ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మ పాపన చరిత్ర రవి సోమర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే अस्माकमस्तु केवलः अतिदेवतम् इन्द्रमावाहयामि स्थापयामि पूजयामि ब्रह्मविज्ञानपुरस्तादृशेवस्तुभुजो वेनमावः समुद्रया प्रमाकस्रविकासमश्चयोर्मस्तेन तमप्रणीति तपशोशरणं नार्वास्तवयस्यज्ञाः प्रत्यधिदेवतम् इन्द्रमरुद्वन्तम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ शमन्तिरग्निस्करच्छन्दस्तमसूर्यः शम्भोतोलात्मरपाकवस्त्रिधः शनैश्चरग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ यमान्यसोभो यमानिपुत्राहरिः यममुह यज्ञोगच्छन्यग्निदूतोपरकृतः अधिदेवतम् यमम् आवाहयामि स्थापयामि पूजयामि ॐ प्रजापते प्रत्यधिदेवतम् प्रजापतिमावाहयामि स्थापयामि पूजयामि ॐ कयानश्चित्र आभुवतु सदा पुस्तकाः कया शिचिष्ठया भूता राहुग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि आयुर्वपुष्करक्रमेकसं मातरं पुनः उत विकरं च प्रयुङ् मूलु कट्टं विष्णवे नमः राहुग्रहाधिदेवतां गामावाहयामि स्थापयामि पूजयामि ॐ नमो सर्वेभ्यो यतोऽनन्तशक्तेरनन्ताश्च जीवा यतो निर्गुणादप्रमेया गुणास्ते यतो भाति सर्वत्रिधा भेदभिन्नं सदा तं गणेशं नमामो भजामः यतश्चाविरासी जगत्सर्वमेतत् तथाब्जासनो विश्वगोप्ता तथेन्द्रादयो देवसङ्गा मनुष्य सदा तं गणेशं नमामो भजामः सदा तं गणेशं नमामो भजामः सदा तं गणेशं नमामो भजामः वह्निभानुभवो भूर्जलं च यतः सागराश्चन्द्रमा व्योमवायु यतस्तावरा जङ्गमा वृक्षसङ्घा सदा तं गणेशं नमामो भजामः यतो दानवा किन्नरा यक्षसङ्घा यतश्चारणा वारणाश्वापदाश्च यतः पक्षिकीटा यतो विरुदश्च सदा तं गणेशं नमामो भजामः
अज्ञाननाशो मुमुक्षो यतः सम्पदो भक्तसन्तोषिका स्युः यतो विघ्ननाशो यतः कार्यसिद्धि सदा तं गणेशं नमामो भजामः यतः पुत्रसम्पद्यतो वाञ्छितार्थो यतो भक्तविघ्नास्तथानेकरूपा यतः शोकमोहौ यतः काम एव सदा तं गणेशं नमामो भजामः सदा तं गणेशं नमामो भजामः सदा तं गणेशं नमामो भजामः यतोऽनन्तशक्ति सशेषो बभूव धराधारणेनेकरूपे च शक्तः यतोऽनेकधा स्वर्गलोकाहिनानां सदा तं गणेशं नमामो भजामः यतो वेदवाचो विकुण्ठामनोभिः सदा नेति नेतीति यत्ता गृह्णन्ति परब्रह्मरूपं चिदानन्दभूतं सदा तं गणेशं नमामो भजामः भगाय नमः स्थापयामि पूजयामि విద్యావాక్యా ఇప్పుడు ఈ మంటప అంతర్గత దేవతలు అయ్యారు. ఇప్పుడు 4వ ఆవరణ చుట్టూ అష్టదిక్పాలు ఇంద్రంలో విస్తరస్తరి కదా చుట్టూ దీపాలు తూర్పు నుంచి ప్రారంభం. ఈశానాయ నమః ఆకాశాయ నమః పృథివ్యై నమః పృథివీవామహయామి స్థాపయామి పూజయామి విద్యావాక్యా ఆవాహితే సర్వేభ్యో దేవే ఆవాహయామి ఆసనం సమర్పయామి. కొంచెం పురుకలకేలా కలశం ఎదురకుండా ఎక్కువ స్పేస్ కదలకుండా పైకి లేపిలాగా చేశారు. కొంచెం కుడివైపు పైకి వెళ్ళాలి. కుడివైపు యుగం వస్త్రానికి వసావసాతే యువోరక్షిద్రావంతమో హసర్గామ కింద విశ్వర్తేన విక్రావరణాసదేతే యోగాయ నమః జయంతాయ నమః పురుషాయుధాయ నమః సూర్యాయ నమః సత్యాయ నమః పురుషాయ నమః ఆకాశాయ నమః వాయవే నమః కృష్ణే నమః సవిత్రే నమః బృహక్షతాయ నమః యమాయ నమః గంధర్వాయ నమః భృంగరాజాయ నమః భృగాయ నమః పితుగణాయ నమః దౌర్వారికాయ నమః సుగ్రీవాయ నమః పుష్పదంతాయ నమః జరాధిపాయ నమః మత్స్వాయ నమః శేషాయ నమః పాపాయ నమః రోగాయ నమః హిరణ్యాయ నమః ముఖ్యాయ నమః భల్లాటాయ నమః సోమాయ నమః సర్పాయ నమః జ్యోతిర్దేవేభ్యో నమః ధూపమాన్ గ్రామయామి సాధ్యం ప్రవర్తనం సంబంధినా యోగితం ప్రియం సాక్షాత్ దీపం త్యగర్మణీం సమర్పయామి. ఆ కొబ్బరి చిప్పల మీద నీళ్ళు చదివి నైవేద్యం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరే ఏకైక భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ సత్యం పరమేణ విద్యామి అమృతమస్మసి ఆవాహితే సర్వేభ్యో దేవేభ్యో నమః నారికేళ సకలత్వై నివేదయామి ప్రాణాయ స్వాహా
प्रसादात्मसि उत्तरापोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि भेषं राजमनीयं समर्पयामि ब्रह्मण उपहरति नीराजनानन्तरं शुद्धाचमनीं समर्पयामि नमस्करोमि नमस्करोमि येडुपडवाड वेंकटरमण गोविंद गोविंद नमः पार्वतीपतये ओम तत्पुरुषार्घदा शरणनासि त्वमेव शरणं अस्मात् कालं भावना रक्षा रक्षजनार्दन आवाहितेभ्यः सर्वेभ्यो देवेभ्यो महाप्रदक्षिणे नमस्कारान् समर्पयामि छत्रचामराय समेतः नमस्कारः समेतः वास्तुपुरुषः श्रीनाथो एतत्परं श्रीगुरुभ्यो नमः हरिः ॐ हिरण्यवर्णां हरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमत्यां हस्तिनाथप्रमोदिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मे आदित्यवर्णे तपशोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखिः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्तवासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतमशमृद्धिं शुक्रन्ते अन्यद्य जगन्ते अन्यद्विषुपेनः नित्योपासे स्वाहा अन्यद्य जगन्ते अन्यद्विषुपेनः नित्योपासे विश्वाहि मायामस्वाहा भद्रादे पुष्पहेराग्रस्त स्वाहा आस्तानि सुभक्ते महाविष्णुस्य परंचर चर सामर्थ्यैव स्वाहा यथा स्वामिधाचार्याय बसस्वादराणि निर्वसुरशमनाल्लास्त्रयस्य यज्ञः स्वाहा ओम शमग्रदिवस्कर सप्त अष्टौ नव दश एकादश द्वादश इत्याद्यं गृहीत्वा उत्थाय बृहस्पति प्रसूता सानो मंचन्तं हसास्व చేత్తో తీసి కుడి చేత్తో
మీరు ఆ పళ్ళెం పట్టుకోండి చేత్తో స్వాహ చెప్పండి. అగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయ ఓషధీభ్యః ఇదన్న మమ. ఓం సప్తతే అగ్నే సమిధః సప్త జిహ్వాః సప్త ఋషయః సప్తధా ప్రియాణి సప్తహోత్రాः సప్తధాత్వా యజంతి సప్తయో నీరాకృతస్వాఘృతేన స్వాహా. అగ్నయే సప్తవతే ఇదన్న మమ. ఓం వసోర్ధారాం జ్యోతిర్మేధారా సదితివా కన్నమానాపతిష్ఠద ఆజ్యేన లోతుదే జోమాజ్యందే జోసోర్ధారాతే సదైవాత్మేదో వందే భోగా భావైవ సోర్ధారార్గమానేవావంధ్యయం కామయేత ప్రాణానస్యాన్నాద్యం వీ పూర్ణాహుతిముత్తమాంజోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః తస్యామేవ ప్రతిష్ఠతి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. పూర్ణాహుతి ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఏతత్ శుభ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. దక్షిణాయాం దిశమాచారాం పితరమార్జింతాం ప్రీతియాం దిశమాచారాం ఉదీయాం దిశమాచారాం వాయాం దిశమాచారాం ఆ బొట్టలు ఇట్లా దోశలు మిగులుతాయి కదా, ఆ మిగులు ఇట్లా కలిపి ఒకేసారి వచ్చేసారంటే అక్షతలు కూడా పడతాయి. అక్షతలు నీళ్ళు అన్నీ పడిపోవాలి. మీరు అట్లాగే లాక్ చేసి పట్టుకోండి. నేను ఇట్లా చూపించినప్పుడు లైట్గా ఓపెన్ చేయండి. అక్షతలు మాత్రం చేతిలోనే ఉంచుకోండి. నీళ్లు మాత్రం కింద కారాలి. అప్పటి వరకు కారకూడదు. ఓం సముద్రం బాష్ప్రహిణోభిస్నాయో నిమపి గచ్చత పోయింది. స్వాంగో నిమపి గచ్చత అక్షత్ర ప్రజయా భూగా సమ్మాభ్రాసే జీవత్పయాః కలిపోసేటు అంజలో పూర్ణవర్ధనానయతి వేదయవాస్యాజాంధ్రాది ప్రజయాయ మనుష్య పూర్ణః. లైట్గా ఓపెన్ చేయండి. ముఖం విమృశే వేళ్ళు పైకరండి. ఇట్లా బొట్ట వేళ్ళు మీరు ఆ గర్భాలు తీసుకున్న వేళ్ళు పైకరండి. అవభృతస్యైవ రోపంతు నీళ్ళన్నీ కారెట్టు ఇట్లా నమస్కారం చేస్తారు. అవభృతస్యైవ రోపంతుతిష్ఠతి. అవభృతస్యైవ రోపంతుతిష్ఠతి. అక్షతాన్ శిరసి ధారయేత్. అక్షతాన్ శిరసి ధారయేత్. బ్రహ్మాణం పూజయామి. నా దగ్గర బ్రహ్మాణం పూజయామి. బ్రహ్మణో వరంతే దదామి. భగవత్కృత బ్రహ్మత్వ దక్షిణాం తుభ్యమహం సప్రగతే నమః. స్వస్తి. బ్రహ్మవిశ్వాని విద్మనాజిగాతి అచ్ఛాగిరో వతయో దేవయంతి రగ్నీయంతి ద్రవిణం భిక్షమాణాః సుసందృశం సుప్రతీకగ్రస్పంచకం హవ్యపాః మరతిం మానుషాణాం అగ్నేత్వమస్మద్యుయోధ్యమీవానత్రా అభ్యమంత పుష్టీః పునరస్మభ్యం సువితాయతే వక్షాన్ విశ్వేభిరజరేభిర్యజత్ర. మూడైతే అట్లాగే నిల్చోండి. చెప్పండి. నమస్తే గార్హపత్యాయ గార్హపత్యాయ నమస్తే దక్షిణ అగ్నయే నమః ఆహవనీయాయ మహావేద్యై నమో నమః కాండద్వయ ఉపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంతకేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మాం మత్వ క్షమస్వచ యజ్ఞేశ్వర. మీరు ఆ టెంకాయ తీసుకుని కొట్టేసి వారు మీరు పెడతారు. మీరు వైపు
ప్రసాదంగా తీసుకునేవైతేనే తీసుకొస్తాం. ఒత్తితో వెలిగించాలి. ఇది కూడా అగరు బత్తి, అదే హిందీలో బత్తి అంటారు. ఇది కూడా ఒత్తి అనే భావంతో వెలిగిస్తారు. అసలు సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి శ్రీ మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. నీళ్లు చూపించి వదులుతూ ఉండండి. ఇట్లా చూపించి నమః. అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదకేన సమయామి శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానాంతే శుద్ధాచమనీయం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధాన్ ధారయామి శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతైః పూజయామి పుష్పైశ్చ పూజయామి. అక్షతలతో పూజ చేస్తున్నాను. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం దంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేమంతాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళపత్రం అక్షతాన్ సమర్పయామి. ధూపం అగరబత్తులు తీసి చూపించాలి. ఆ పదార్థాలు చెప్పకుండా తీసుకుంటారు. మనస్పత్యుద్భవైర్దివ్యేన నానాగంధైః ఆగ్రహేశ్వరం ధూపం ప్రతిష్ఠితాం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. శ్రీనివాస శేషశైలవాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. మురళీధర శ్రీకర
అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకరా శ్రీధరా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా అన్ని పృథక్గా చేయండి. తస్మా అరంగమాంతం గంధే సత్యో జాతం ప్రపద్యాం సత్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః క్షీరేణ స్నపయామి కల్పేసి ఓం దధిత్రావన్నో అకారిషం విష్ణోరశ్వస్య వాజినః శురభినో ముఖాకరాయ నమః సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః ఆజ్యం నెయ్యి ఉంది కదండి అక్కడ శుక్ నెయ్యి ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీః కల్పేస్తే మధురక్తముతోషసి మధుమత్పార్థి వహురజః మధుయోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః మాధ్వీర్గావో భవంతు నః మధురయా స్నపయామి యా ఫలినీర్యాః ఇది ఫలోదకం. ఇప్పుడు టెంకాయ కొట్టేసి డైరెక్ట్గా ఈ కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం చేయాలి. యా ఫలినీర్యా ఫలాన పుష్పాయా చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంతమోహసః నాలికేన దాని దగ్గరే ఉన్నారు.
చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా
సూర్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 తెలుసుకొని ఆశీర్వదిస్తూ ఉంటారు. ప్రసాదం అంటే ఆయన యొక్క అనుగ్రహం. ఆయన అనుగ్రహాన్ని మనము ఆశీర్వచనం ద్వారా, వేదాశీర్వచనం ద్వారా చెవులతో విని మనస్సుకి ఆ అనుగ్రహాన్ని ఎక్కించుకోగలం. కానీ శారీరకంగా అనుగ్రహాన్ని అన్ని అవయవాల్లోకి నింపుకోవాలి అంటే ఆ ప్రసాదాన్ని స్వామికి నివేదనం అంటే సమర్పించడం. అంటే అది స్వామిది అయిపోయింది. అంటే ఆ పదార్థంలో కూడా స్వామి యొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నటువంటి పదార్థాన్ని మనం తిని అది మన కడుపులోకి వెళ్ళి జీర్ణమయ్యి ప్రతి అవయవానికి దాని యొక్క శక్తి ఏదో రకంగా ఎక్కడెక్కడికి ఏ రకంగా వెళ్ళాలో ఆ రకంగా శరీరం అంతా కూడా ఆ శక్తి అనేది వ్యాపిస్తుంది. తద్వారా స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అది తీసుకోకపోవడం వల్ల అంతటి అనుగ్రహాన్ని పొందడాన్ని వీరందరూ కూడా కోల్పోతున్నారు అనే ఉద్దేశ్యంతో ప్రసాద మహిమ తెలియజేయడానికి స్వామి అప్పుడప్పుడు ఇటువంటి మాయల్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు. అందరూ తెలుసుకుని అందరూ ప్రసాదాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ ప్రసాద మహిమలోనే ఇంకో కథ కూడా. పూర్వం తుంగధ్వజుడు అనే రాజు ఉండేవాడు. పురా తుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పర. ప్రజల్ని పరిపాలించడమే తన యొక్క నిరంతర కర్తవ్యంగా ఉండగా ఒకరోజు వేటకు వెళ్ళి అనేక క్రూర మృగాల్ని సంహరించి ఒక మేడి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటే అక్కడ కొంతమంది గొల్లవాళ్ళు యాదవులు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండగా ఈయన కనీసం స్వామినైనా నమస్కరించకుండా వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తిరస్కరించి తీసుకోకుండా తన రాజ్యానికి తిరిగి వచ్చేటప్పటికి రాజ్యం అంతా అల్లకల్లోలంగా కనిపిస్తుంది. శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. 100 మంది కుమారులు కూడా వారి చేతుల్లో హతమార్చబడ్డారు అనేటువంటి విషయాన్ని విని ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ అక్కడికే వస్తాడు. వచ్చి చూస్తే ఎవరు ఉండరు. మళ్ళీ రాజ్యానికి వెళ్దామా అంటే ఇతన్ని కూడా వెంబడిస్తారు అనేటువంటి భయం. ఏం చేయాలో అర్థం కాక అట్లాగే అక్కడ చెట్లకు కాసినటువంటి ఫలాలు అవి భక్షిస్తూ అట్లా కొంతకాలం గడుపుతాడు. మళ్ళీ వచ్చే నెల వాళ్ళు మళ్ళీ వచ్చి అదే ప్రదేశంలో వ్రతం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ ప్రసలికి రాజ్యానికి వస్తే రాజ్యం సుభిక్షంగానే ఉంటుంది. అక్కడ వెళ్ళి భటులను అడుగుతాడు, ఏంటి ఇంత తొందరగానే అంత అల్లకల్లోలంగా అవ్వడం, మళ్ళీ ఇట్లా సుభిక్షంగా మారడం, ఏంటి దీని యొక్క కథ అంటే అదేమీ లేదు, మీరు పొద్దున్న వెళ్ళారు మళ్ళీ సాయంత్రం వచ్చారు అని అంటారు. ఓహో, ఇదంతా నా ఒక్కడికే ఈ సమయం అంతా గడిచిందా అని తెలుసుకొని తన పురోహితులను అడిగి వ్రత విధానం గురించి తెలుసుకొని తన ప్రజలందరికీ కూడా తెలియాలని చెప్పి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏర్పాటు చేస్తాడు. ఆయన చూసి ఇంకొకరు అట్లా రాజ్యమంతా ఆచరించి ఫలితాన్ని అనుభవించి మరొకరికి తెలియజేసి అట్లా ఆ రాజ్యము ఇరుగు పొరుగు రాజ్యాలు ఇట్లా ఆచరించి ఈనాడు భూభాగం అంతా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అనేటువంటి సాంప్రదాయం మనకు ఏర్పడి ఉన్నది. మరి విష్ణుమూర్తి సాక్షాత్తుగా అదే రూపంలో పూజించబడవచ్చు కదా. సత్యనారాయణ స్వామి రూపం ఎందుకు అంటే యజ్ఞో వై విష్ణు విశేష యజ్ఞయాగాదులతో అనుగ్రహించడానికి అనువైనటువంటి రూపం ఆ సత్యనారాయణ స్వామి. మరి ఆయనే సులభంగా భక్తులను అనుగ్రహించాలి అని చెప్పి సత్యనారాయణ రూపాన్ని ధరించాడు. సత్యము అంటే సత్ అంటే యథాశాస్త్రం వేద విహితమైనటువంటి దాన్ని సత్యము అంటారు. నారాయణుడు అంటే నరులకు అయనాన్ని కలుగజేసేవాడు. నరులు అంటే మానవులు మనందరం. అయనము అంటే మార్గము, మానవులకి సత్యమైనటువంటి అంటే వేద విహితమైనటువంటి మార్గాన్ని నిర్దేశించడానికి. ఆ మార్గంలో అంటే ఈ వ్రతం చేసుకుంటే ఐశ్వర్యాలు లభిస్తాయా అంటే ముందు ధర్మంలో నడవాలి, ధర్మాన్ని అనుసరించాలి అనేటువంటి భావన కలిగి అనుసరిస్తూ ఉంటారు. వారి యొక్క శ్రద్ధను బట్టి వారికి అంతటి అనుసరించాలనేటువంటి జిజ్ఞాస కలుగుతుంది. తద్వారా వాళ్లకు ఈ అర్థములన్నీ కూడా కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యము. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనేటువంటిది అత్యంత విశేషమైనది. ఎందుకంటే మిగతా ఏ వ్రతాల్లో కూడా గ్రహాలు పూజించబడవు సాధారణంగా, కానీ ఈ వ్రతంలో గ్రహాలన్నీ కూడా పూజలు అందుకోబడతాయి. అందుకే ప్రతి నెల సూర్య సంక్రమణం అయ్యేటప్పటికి సూర్యుడు రాశులు మారుతూ ఉంటాడు. అప్పుడు ప్రతి ఒక్కరి జాతక గ్రహస్థితి కూడా కొంత వ్యత్యాసాన్ని పొందుతూ ఉంటుంది. అటువంటిప్పుడు ప్రతి నెల ఈ వ్రతం చేసుకోవడం ద్వారా వారి యొక్క మాస ఫలాన్ని అనుకూలంగా చేసుకోవచ్చు. లేదా సంవత్సరానికి ఒకసారి వ్రతం చేసుకోవడం వల్ల బృహస్పతి గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి రాశి మారుతూ ఉంటుంది. అటువంటి బృహస్పతి యొక్క వల్ల తనకి కలిగినటువంటి అపవాదముల నుంచి వ్రతాన్ని ఆచరించడం వల్ల తన స్వామి అనుగ్రహం వల్ల సంతానాన్ని పొందడము, మళ్ళీ ఆ సంతానం గురించినటువంటి అపవాదాన్ని కూడా స్వామి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ రూపుమాపుకోవడం కూడా జరిగినాయి. అదే రకంగా నందుడు, విక్రమాదిత్యుడు వీళ్ళందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి విజయాన్ని పొందినటువంటి వారే. సత్యదేవాయ నమః.
हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। वनमाली मुरलीधारी गोवर्धन गिरवरधारी। वनमाली मुरलीधारी गोवर्धन गिरवरधारी। वनमाली मुरलीधारी गोवर्धन गिरवरधारी। वनमाली मुरलीधारी गोवर्धन गिरवरधारी। नित नित कर माखन चोरी गोपी मनहारी। नित नित कर माखन चोरी गोपी मनहारी। आओ रे गाओ रे गोकुल के प्यारे। आओ रे कान्हा रे गोकुल के प्यारे। आओ रे नाचो रे रास रचाओ रे। आओ रे नाचो रे रास रचाओ रे। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हे मोर मुकुट गिरधारी कान्हा पीतांबर धारी। 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 गोपियन संग रास रचाए मोहन मुरलीधारी। गोपियन संग रास रचाए मोहन मुरलीधारी। आओ रे मोहन गिरधारी। आओ रे कान्हा रे हे कृष्ण मुरारी। आओ रे नाचो रे रास रचाओ रे। आओ रे नाचो रे रास रचाओ रे। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम।
ధనవంతౌ బహ్వారోగ్యవంతౌ చ భూయాస్తామితి భవంతః శ్రీమంతో మహాంతో గృహంతు అనయోర్దంపత్యోః అస్మిన్ నవీనే గృహే చిరకాల పౌత్ర్యాదిభిः సహ సుఖజీవనావాప్తిర్భూయాదితి భవంతః శ్రీమంతో మహాంతో గృహంతు అనయోర్దంపత్యోః పరమేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా జన్మరాశి నామరాశి అపేక్షయా సకల విధ గ్రహానుకూల్యతా సిద్ధి ద్వారా ఉత్తరోత్తరాభివృద్ధిశ్చ భూయాది భవంతః శ్రీమంతో మహాంతో గృహంతు అనయోర్దంపత్యోః పుత్ర్యోః మార్కండేయ దీర్ఘాయుష్మత్వావాప్తిర్భూయాది భవంతః శ్రీమంతో మహాంతో గృహంతు తథాస్తు అనయోర్దంపత్యోః మాతుః సకల సుఖజీవనావాప్తిరస్త్వితి ఆరోగ్యతా సిద్ధిరస్త్వితి సకల విధ ధర్మాచరణ రతిరవాప్తిర్భూయాది భవంతః శ్రీమంతో మహాంతో గృహంతు తథాస్తు సత్యాः సంతు యజమానస్య కామాః రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణాః. ఇవి కాసి ఉంచుకోండి, తర్వాత మీ అమ్మాయికి కూడా స్వస్తి శుభమస్తు. నారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము. పాట మళ్ళీ మారిపోయింది. ఇక్కడ పాట మారిపోయింది. సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసా ఒక పాట పాడాలి. अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् रामनारायण
राम नारायणं जानकी वल्लभं कौन के